హలో ఎవ్రీవన్. మనం ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, అమెజాన్‌కి సంబంధించి ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చేసాననమాట. అదే సీటీకే అసోసియేట్. సో, ఇదైతే జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగోనే పోస్ట్ చేశారు. మనం ఓపెనింగ్స్ ఒక్కటే ఉన్నాయి కదా అని స్పెసిఫైడ్‌గా ఒక్క ఓపెనింగ్ ఉంటుందనే కాదు. సో, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. హౌఎవర్ ఒక వాల్యూ ఇవ్వాలి కాబట్టి సో, దే జస్ట్ గివెన్ యాస్ వన్. సో, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది పర్మనెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. వీళ్ళైతే దీనికి సంబంధించి అప్లై అండ్ కంపెనీ వెబ్‌సైట్ అని ఇక్కడ ఉంటది. సో, నేను కంపెనీ వెబ్‌సైట్‌లోనే డైరెక్ట్‌గా చూపిస్తున్నా. సో, సీటీకే సర్వీస్ అసోసియేట్ ఆర్ సీటీకే సర్వీస్ అసోసియేట్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ డీటెయిల్స్ ఇండియా, కర్ణాటక, బెంగుళూరు వర్చువల్ అండ్ ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ వర్చువల్. సో, ఈ లొకేషన్స్‌లో ఉన్నవాళ్ళు అంటే తెలంగాణ అండ్ కర్ణాటక ఈ లొకేషన్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొనైతే వర్క్ చేసుకోవచ్చనమాట. వర్చువల్ ఇన్ ద సెన్స్ రిమోట్ అన్నట్టు. సో, ఎక్కడైనా వర్క్ జేసుకోవచ్చు. గైస్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. అట్లాగే మన వీడియోస్ అనేవి గుడ్ ఛాన్సెస్ ఆఫ్ రీచింగ్ టు మోర్ పీపుల్ అనమాట. ప్లీజ్ డూ లైక్. అండ్ మూవింగ్ టు ద ఫర్దర్ థింగ్. సో, బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎవరెవరు ఎలిజిబుల్? ఎలా అప్లై చేయాలి? అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ అడ్వాన్స్డ్ డిగ్రీ. సో, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ద సెన్స్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. 0-10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ సర్విస్, హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ఈక్వివలెంట్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుందనమాట. 6+ మంత్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ ఎక్స్‌పీరియన్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, వర్డ్ ఇట్లాంటివి ఏవైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. అండ్ కాన్ఫిడెన్షియల్ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేయడం అండ్ ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్‌గా మాట్లాడడం, చదవడం వస్తే దాట్స్ హైలీ ఎనఫ్ అనమాట. ఇంకా ఇదేంది అంటే మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ టీమ్ కింద అయితే మీరు వర్క్ చేస్తారనమాట. ఇప్పుడు అమెజాన్‌లో ఎంప్లాయీస్ ఉంటారు కదా! లైక్ వాళ్ళ క్వైరీస్‌ని మీరు రిజాల్వ్ చేయడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన కేసెస్ కానీ, తర్వాత ప్రైమరీ కాల్స్ మాట్లాడడం కానీ, టికెట్‌ని సాల్వ్ చేయడం గానీ, మీ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉంటుందనమాట. అందుకే వాళ్ళు అడిగారు కాంటాక్ట్ సెంటర్‌లో కానీ, కస్టమర్ సపోర్ట్‌లో కానీ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అని. సో, ఇదేంటి అంటే మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అనమాట. వాళ్ళ టీమ్‌లో సెంట్రలైజ్డ్ టైమ్ కీపింగ్ ఈస్ కాంప్రమైజ్డ్ comprised of HR contact center professional supporting the Amazon employees globally within the multiple languages in 24 hours in a day and 7 days in a week. That means so we have to సపోర్ట్ దెమ్ ఆల్ ది డేస్ అనమాట. లైక్ మీరు ప్రైమర్‌గా వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అంటే, లైక్ ఫోన్ కాల్స్ అని కానీ, చాట్ ద్వారా కానీ, కేసెస్ గానీ, టికెట్స్ అనేవి జనరేట్ అవుతాయి. వాటన్నింటి ద్వారా మీరైతే రిజాల్వ్ చేస్తారనమాట. విత్ హై డిగ్రీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ కస్టమర్ ఒబ్సెషన్‌తో మీరైతే సాల్వ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు ఆహ్ మీ చేత ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వకపోతే వాటిని ఎస్కలేట్ చేయడం. తర్వాత ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేయడం కస్టమర్స్‌కి అండ్ ఎంప్లాయీస్‌కి మధ్య. సో, ఇవన్నీ మీరు చేయాల్సిన గ్రేట్ థింగ్స్ అనమాట. అట్లాగే రైట్ కమ్యూనికేషన్ అండ్ డాక్యుమెంటేషన్ చేయడం. తర్వాత క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అథెరెన్స్ టు ఎంప్లాయీ నీడ్స్ ఇట్లాంటివన్నీ మీకు ఐడియా ఉండాలనమాట. సో, మీరు జనరల్‌గా వర్క్ చేయాల్సిందొచ్చేసి ఆహ్, నైట్ షిఫ్ట్స్ కానీ, ఇంక్లూడింగ్ కానీ, వీకెండ్స్ కానీ అండ్ ఓవర్ నైట్స్ కానీ సో, ఎనీహౌ 24/7 మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ మోరోవర్ ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి సో, మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో, ఇది గైస్ దీనికి సంబంధించి ఇంకా చెప్పాలి అంటే, యూ ఆర్ గోయింగ్ టు వర్క్ యాస్ ఎ హెచ్ఆర్ అనమాట. సో, వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవున్నా లైక్ లీవ్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ ప్రైమరీ బెనిఫిట్స్ కానీ, ఆహ్, సప్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద హెచ్ఆర్. వాళ్ళ అథెరెన్స్ స్కెడ్యూల్స్ కానీ, లైక్ లంచ్ బ్రేక్స్ కానీ, బ్రేక్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఇట్లాంటి వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు రెక్టిఫై చేయడం, వాటిని కరెక్ట్ చేయడం, తర్వాత ఎంప్లాయీస్‌కి ఎడ్యుకేట్ చేయడం. సో, ఇవన్నీ అయితే మీరు జనరల్‌గా చేస్తారనమాట. సో, ఇది గైస్ చూసారు గదా! సో, ఈ కంటెంట్‌లోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇంకా అప్లై విషయానికొచ్చేస్తే మీరు ఎలా అప్లై చేయాలి అంటే, ఇక్కడ ఆల్రెడీ నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇక్కడ అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు అఫీషియల్‌గా అమెజాన్ జాబ్స్ వెబ్‌సైట్‌లోకెళ్తారు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే దాంతో లాగిన్ అవ్వండి. లేదు అంటే గూగుల్ ఉంటది గదా! అందులో అయినా లాగిన్ అయిపోవచ్చనమాట. సో, లాగిన్ అయిపోయి అప్లై చేయండి. అప్లై చేయంగానే మీకు ఒక అసెస్మెంట్ లింక్ అయితే వస్తుంది. అసెస్మెంట్ లింక్‌ని కంప్లీట్ చేయండి. ఫర్దర్‌గా మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే
థెల్ గెట్ బ్యాక్ టు యూ అనమాట. సో, ఈ రోల్‌కి మీకు కావాల్సిందొచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్ అండ్ వాటితో పాటుగా కస్టమర్ ఒబ్సెషన్, కస్టమర్ హ్యాండ్లింగ్, క్వైరీస్ హ్యాండ్లింగ్ ఇట్లాంటి స్కిల్స్ అయితే మీ రెజ్యూమ్‌లో ఉండాలి. మేక్ ష్యూర్ ఆ స్కిల్స్ మీ రెజ్యూమ్‌లో ఉండేటట్లుగా చూసుకోండి. గైస్ అట్లాగే మాకు కమెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ, ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియో కావాలి అనుకుంటే, సో కింద కమెంట్ సెక్షన్‌లో రాయండి. సో దట్ ఐ విల్ డెఫినైట్‌లీ డూ అ వీడియో అబౌట్ ఇట్. సో ఇది గైస్ చూసారు కదా! సో ఈ వీడియోలోని కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ గైస్ మోస్ట్ ఆఫ్ యూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. ప్లీజ్ డూ లైక్. థాంక్ యూ సో మచ్.